ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ వేళ అదిరిపోయే శుభవార్త చెప్పారు. పట్టణాలకే పరిమితమైన అన్నా క్యాంటీన్లను ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ఒకేసారి 70 కొత్త అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. జనవరి 10 లోపు పనులన్నీ పూర్తి చేసి జనవరి 13 నుండి 15 మధ్య ఈ క్యాంటీన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం పట్టణాల్లో ఉన్న 205 అన్నా క్యాంటీన్లకు పేదల నుంచి భారీ స్పందన వస్తోంది. కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 7,20,00,000 మంది పేదలు ఈ క్యాంటీన్ల ద్వారా ఆకలి తీర్చుకున్నారంటే ఇవి ఎంత సక్సెస్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఈ క్యాంటీన్లకు జనం క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేల విన్నపం మేరకు గ్రామీణ ప్రజల కష్టాలను గుర్తించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్యాంటీన్లలో భోజనం నాణ్యత విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడడం లేదు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇస్కాన్ అక్షయ పాత్ర సంస్థ ద్వారా అత్యంత పరిశుభ్రంగా, రుచిగా వండిన ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. పల్లెటూళ్లలో పనులకు వెళ్లే కూలీలు, పేదలు, విద్యార్థులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. పండగ పూట ప్రజల కడుపు నింపాలనే లక్ష్యంతో చంద్రబాబు చేపట్టిన ఈ కార్యక్రమం సంక్రాంతికి మరిన్ని వెలుగులు నింపనుంది.